నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈ ఏడాది ఎండింగ్ లో అంటే డిసెంబర్ నెలలో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. వివిధ భాషల్లో దాదాపు 15 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలా ఒకే నెలలో ఏకంగా 15 సినిమాలు విడుదల కాబోతున్నాయంటే ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ మూవీ ఫ్లాప్ అవుతుంది అనే నిర్మాతల్లో భయం పట్టుకుంది. ఇక డిసెంబర్ నెల అంటే చాలా మంది దర్శక నిర్మాతల క్రిస్మస్ పండుగని టార్గెట్ గా పెట్టుకుంటారు. అలా ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏకంగా 15 సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. మరి డిసెంబర్లో విడుదలయ్యే సినిమాలేంటి, అవి ఎప్పుడెప్పుడు విడుదల కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది డిసెంబర్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల నుండి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రత్యేకించి తెలుగు విషయానికి వస్తే ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ కానున్న అతిపెద్ద మూవీ అఖండ 2 అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అలా డిసెంబర్ లో నందమూరి ఫ్యాన్స్ కి అఖండ 2 మూవీ పూనకాలు తెప్పించబోతోంది. అదే రోజు అంటే డిసెంబర్ 5న బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ కూడా విడుదల కాబోతుంది. అలాగే తమిళంలో కార్తీ హీరోగా నటిస్తున్న వా వాదియార్ అనే సినిమా కూడా డిసెంబర్ 5నే రిలీజ్ కానుంది. డిసెంబర్ 5న ఏకంగా తమిళ, తెలుగు, హిందీ నుండి 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. డిసెంబర్ 12న సుమా రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీ అనే మూవీ విడుదల కానుంది. ఈ సినిమాకి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇక డిసెంబర్ 18న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన టైసన్ నాయుడు అనే చిత్రం రిలీజ్ అవుతోంది. అలాగే అదే రోజు నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో వహించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తమిళ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలా ఒకే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథులు తలపడబోతున్నారు. ఇకపోతే డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏకంగా 9 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అదే రోజు విశ్వక్ సేన్, రోషన్ శ్రీకాంత్, ఆది, కిచ్చా సుదీప్, ఆలియా భట్లు బాక్సాఫీస్ వద్ద తలబడబోతున్నారు. అలానే డిసెంబర్ 25న విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఫంకీ మూవీ విడుదల కానుంది. ఆది పినిశెట్టి నటించిన శంబాలా అనే చిత్రం కూడా అదే రోజు విడుదల కాబోతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఛాంపియన్ మూవీ కూడా డిసెంబర్ 25నే విడుదల కానుంది. అలాగే గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న ఆనంద్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. స్పోర్ట్స్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న పతంగ్ మూవీ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అంతేకాకుండా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన మార్క్ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. అలాగే తమిళ సినిమా 7G రెయిన్బో కాలనీ 2, బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించిన ఆల్ఫా అనే హిందీ మూవీతో పాటు హాలీవుడ్ సినిమా అయినటువంటి ది అనకొండ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అలా డిసెంబర్ 25న ఏకంగా 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. ఈ 9 సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో, క్రిస్మస్ విన్నర్ ఎవరవుతారో అనేది చూడాలి. ఇక ఓవరాల్ గా డిసెంబర్ నెలలో వివిధ భాషల నుండి దాదాపు 15 చిత్రాలు విడుదల కానుండటం విశేషం. మరి ఈ 15 సినిమాల్లో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా ఏ సినిమా నిలవబోతుందో అనేది వేచి చూడాలి.